పేపర్స్ పరంగా, అంశాల పరంగా, పాలసీల పరంగా ఎవ్రీ అంశం కూలంకుషంగా గంట 2 గంటలు కూర్చొని విశదీకరించి చెప్తామని చెప్పాం. ఓకే. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. సో ఆయన మీద ప్రజలు ఎంతగా హోప్స్ పెంచేసుకున్నారు అంటే మనం అసలు చెప్పక్కర్లేదు. అది రిజల్ట్ లోనే మనకైతే అర్థమైపోయిందని చెప్పొచ్చు. సో ఆయనకి ప్రజలకి ఇప్పుడు ఆయన చేసిన పనితీరు ఎట్లా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఆయనకి ఎలాంటి స్పందన ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సంబంధం లేకుండా చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. మిగతా చోట్ల వైఎస్ఆర్సీపీ మనోడు గెలిచినా కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గెలవాలి పిఠాపురంలో అనుకున్న సెక్షన్ కూడా పెరిగింది. అంటే ఆ లెవెల్లో అపోజిషన్ వాళ్ళు కూడా పిఠాపురంలో గెలవాలి, పవన్ కళ్యాణ్ ఒక్కరు గెలవాలి అనుకున్నట్టే అపోజిషన్ వాళ్ళు. సో ఆ భావజాలను తీసుకొచ్చారు. ఆబ్వియస్ గా ఓన్ గా ఉన్నటువంటి పార్టీ సభ్యులు కానీ లేదా ఫాలోయర్స్ కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు కానీ వీరందరికీ ఇంకా ఎక్కువ బలంగా ఉంటుంది. సో వాళ్ళు అనుకున్నట్టే పోటీ చేసిన దగ్గర ఇలా గెలిచారు. మోస్ట్లీ మేబీ వాళ్ళు కూడా బిలీవ్ చేసి ఉంటారు. ఎగ్జిట్ పోల్స్ చేసినప్పుడు పోటీ చేసిన 21 స్థానాలు గెలుస్తున్నారు చెప్పినప్పుడు లేలే కేకేదో చెప్తున్నారు, ఒక చోట 2 చోట్ల ఓడిపోతే, ఇక్కడ 3 చోట్ల ఓడిపోతే, మాట 20 వస్తాయి అనుకుంటున్నారు. మేబీ నాకు తెలిసి క్లోజ్ గా అసోసియేషన్ చాలా మంది ఉంది కాబట్టి పెద్ద వాళ్ళ క్లోజ్ నాయకులు కూడా అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని నియోజకవర్గాలు. సో ఇప్పుడు ఆఫ్టర్ కమింగ్ టు పవర్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంకా మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రియాలిటీ, ఇప్పుడు మీకు జాబ్ వచ్చే వరకు జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు. జాబ్ వచ్చాక మనం ఎలా ఇంటర్వ్యూ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి డిక్షన్, నేను కెమెరా ఎలా ఫేస్ చేయాలి అన్నప్పుడు సో మోర్ ఎక్కువ ఆడియన్స్ మిమ్మల్ని చూస్తున్నట్టే పవన్ కళ్యాణ్ గారి అబ్జర్వేషన్ ఇంకా క్లోజ్ గా ఉంటుంది, ఎలా డిసిషన్ తీసుకుంటారు. సో అదర్ దెన్ టీడీపీ, అదర్ దెన్ వైసీపీ, అదర్ దెన్ బీజేపీ మీరు యూనిక్నెస్ గా ఏం చేసి తీసుకొస్తున్నారు అనేది మీ మీద అబ్జర్వేషన్స్ ఎక్కువ ఇంకా క్లోజ్, అంటే ఒక మెయిన్ హీరోని చూస్తున్నట్టే చూస్తుంటారు. సో ఒకటి ఆబ్వియస్ గా పార్టీలో వాళ్ళ సభ్యులు గాని జనసేన కార్యకర్తలు కానీ వ్యక్తిగతంగా ఏం కోరుకుంటారంటే ఎప్పటికైనా మా వాడు సీఎం అవ్వాలి, ఎప్పటికైనా మా వాళ్ళు ముందుకు ఉండాలి. అలా కాకుండా వేరే వాళ్ళు ఏం చేస్తుందంటే ఈ లోకల్ గా బాడీస్ లో కానీ ప్రభుత్వ పథకాల్లో ఎటువంటి చేంజెస్ గొప్పగా తీసుకురాగలుగుతున్నారు లేదని. సో ఈ క్లోజ్ అటెన్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నంతగా ఇంకెవరి మీద అంత హైగా ఉండదు. దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకుంటారని ఇప్పుడైతే బిగినింగ్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నారు. మిగతా 4.5 years మీద చూడాలి మనం. అవును, డిప్యూటీ సీఎం కాకుండా ఇంకేమైతే సీఎం అయి